మీకు రామ్ భీమన్ గారికి సో ఎలా స్టార్ట్ అయింది జర్నీ అనేది? ఇంటర్నేషనల్ అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిల్మ్స్ చేసాం కొన్ని, అవి యుఎస్ లో కూడా వాటిని ప్రదర్శించారు. పురుషోత్తముడికి మీరు ఇప్పుడు క్వశ్చన్ అడగొచ్చిన, మరి పురుషోత్తముడికి చాలా సినిమాలు పోలికలు ఉన్నాయి కదా. అవును, అది మీకు ఆ థాట్ రాలేదా? అంటే ఎలా ఉంటుందంటే డైరెక్టర్స్ చాయిస్ తీసుకున్న తర్వాత సో ఆ కథలో అలాంటి నేనేదో ఒక రామాయణం లాంటిదో ఏదో ఒక ఆర్ట్ ఫిల్మ్ చెప్పాను అనుకోండి, నా విలువ ఏముంటుంది? ఎందుకంటే ఇది రీసెంట్ గా చూసిన సినిమాలన్నింటిలో కన్నా మీ మాటలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అని చెప్పి అంటా అది ఒక రకమైన ఆనందం కలిగిస్తుంది, కానీ ఒక రకమైన హెచ్చరిక అది మాకు. సో ఒక మూవీ ఆడాలన్నా ఇట్టన్నా పట్టైనా కానీ డైలాగ్స్ అనేవి, కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొన్ని మూవీ జస్ట్ డైలాగ్స్ కోసమే చూసే సందర్భాలు ఉంటాయి. సో మరి మనతో ఇప్పుడు ఫేమస్ రైటర్ రాజా సతీష్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. హలో అండి. హాయ్, బాగున్నారా? చాలా బాగున్నానండి, మీరు? బాగున్నాను. మీకు రామ్ భీమన్ గారికి సో ఎలా స్టార్ట్ అయింది జర్నీ అనేది? యాక్చువల్లీ మీరు వినే ఉంటారు, దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ అస్ లక్కీ యాక్సిడెంట్స్. సెరెండిపిటీ అని కూడా ఒక కాన్సెప్ట్ ఉంది, మూవీ కూడా వచ్చింది సెరెండిపిటీ అని. అనుకోకుండా కొంతమంది వ్యక్తులు కలవడం, అలా జీవితం ముందుకెళ్ళడం. నేను అనుకోకుండా ఒక మూవీ ప్రీమియర్ లో కలిసాను, ప్రసాద్ ఐమాక్స్ లో. అలాగే మెల్లగా పరిచయం అయితే అప్పుడు నేను ఫిల్మ్ జర్నలిజం ఉండేవాడిని, ఫిల్మ్స్ కవర్ చేయడము, రివ్యూస్ చేయడం. అది అలాగే రామ్ గారిని కలిసి నెక్స్ట్ ఒక 1 week or 2 weeks లో ఆయన మూవీ రిలీజ్ అవబోతుంటే ఇలాగా నేను మూవీ చూడండి అంటే చూశాను. తర్వాత మళ్ళీ కలిసాం, మాట్లాడుకున్నాం. తర్వాత నాకు మెల్లమెల్లగా షార్ట్ స్టోరీస్ రాయడము, కథలు రాయడం అన్ని అప్పుడే స్టార్ట్ అయింది అనమాట. అలాగా మా ఫస్ట్ అసోసియేషన్ స్టార్ట్ అయింది ఆకతాయి మూవీకి. ఆ డిస్కషన్ స్టార్ట్ చేసి అక్కడ నుంచి అలాగా అతనిలో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే, మీరు ఇందాక అన్నట్టు థాట్ ప్రాసెస్ మొత్తం అతని హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ లో ఉంటుంది అనమాట. యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, సీన్ కాన్సెప్చువలైజేషన్ కానీ, ఒక కొత్త టెక్నాలజీ ఎలాగ ఇంకాపరేట్ చేద్దాము అని చెప్పి ఆకతాయిలో చూస్తే వి ఇంకాపరేటెడ్ మెనీ న్యూ టెక్నిక్స్ అనమాట. లైక్ పిఓవి షాట్ అని చెప్పేసి ఆ తెలుగు సినిమాలో ఫస్ట్ టైం అదనమాట. అలాగా కొన్ని టైమ్ ఫ్రీజ్ టెక్నిక్స్ అని అలాగా. సో హీ ట్రైస్ టు బ్రింగ్ న్యూ థింగ్స్, ఇన్నోవేషన్ టు సినిమా. సో అక్కడ నాకు బాగా కనెక్ట్ అయ్యేది తను. అంటే మనం చెప్పే కథని ఒక టెక్నాలజీని తో ఎంత బాగా చెప్పొచ్చు, ఒక స్క్రీన్ ప్లే ఒక నెక్స్ట్ లో ఎలా తీసుకో, ఒక చిన్న కథని స్క్రీన్ ప్లే ఎంత అద్భుతంగా చేయొచ్చు. అలాగా హీస్ అ జీనియస్ ఇన్ దట్. అలాగే అసోసియేషన్ అలాగా స్టార్ట్ అయింది. వి వర్క్ ఫర్ ఆకతాయి. ఇంకా ఇంటర్నేషనల్ అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిల్మ్స్ చేసాం కొన్ని, అవి యుఎస్ లో కూడా వాటిని ప్రదర్శించారు. కె రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా అవార్డు కూడా తీసుకున్నారు ఒక షార్ట్ ఫిల్మ్ కోసం. సో వి డిడ్ సమ్ వండర్ఫుల్ ప్రాజెక్ట్స్, ద ఫస్ట్ ఫిల్మ్ బీయింగ్ ఆకతాయి, ఇప్పుడు పురుషోత్తముడు. సో అంటే మీరు ప్రిపేర్ కదా మొత్తం హాలీవుడ్ స్టైల్ ప్రీ వర్క్. మన ఇండియన్ టైమింగ్స్ ఎలా అంటే 2 o'clock అంటే 4 o'clock ఇస్తారు, 3 o'clock వస్తారు. అప్పుడు చూసుకుందాంలే, అప్పుడు ఇక్కడ సిస్టమ్ అంతా అలానే ఉంటుంది. సో కంప్లీట్ డిఫరెంట్. సో ఎట్లా మేనేజ్ చేయగలిగినారు ఇక్కడ ఆర్టిస్టులను కానివ్వండి అందరినీ? అంటే ఇట్ కమ్స్ టు రైటింగ్ లోకి వచ్చేపటికే అంటే రాజా సతీష్ అనేది ఈజ్ నాట్ కంప్లీట్లీ బిజీ. అంటే అందరికి అన్నిటికీ పని చేస్తా, లేకపోతే కనుక రొటీన్ ఫిల్మ్ రైటర్ లాగా ఆయన వర్క్ చేయరండి. హీ వాజ్ వెరీ పర్టికులర్. బాగా నచ్చాలి కదా, లేకపోతే కనుక ప్రాసెస్ నచ్చాలి. అది నచ్చితే ఇంకా టైమింగ్స్ వాటితో ఏం సంబంధం లేదు. మేము ఇద్దరం అర్ధరాత్రుల పూట అర్ధరాత్రులు 11 గంటల నుంచి 12-1 గంట దాకా మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి. నాకు ఏదైనా అర్జెంట్గా ఏదైనా ఒక చిన్న సినాప్సిస్ కావాలి, ఒక కథ వచ్చింది నాకు. నాకు ఏదైనా ఫస్ట్ కథ వచ్చింది, ఒక లైన్ వచ్చిందంటే ఫస్ట్ కాల్ గోస్ టు రాజా సతీష్. అర్ధరాత్రి వస్తుంది, మళ్ళీ తెల్లారి మర్చిపోతానేమోనని. సో నేను ఎప్పుడైనా 11, 11:30, 12 గంటలకు కాల్ చేసేసి బ్రో నాకు ఒకటి వచ్చింది అనగానే ఆయన దాన్ని ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో దాన్ని ఒక అందంగా ఒక చిన్న పీడిఎఫ్ ఫార్మాట్ లో తయారు చేసేసి ఒక పిచ్ డెక్ పంపించేస్తాను నాకు స్పాట్ లో. అప్పటికప్పుడు లేజీ సిస్టమ్ ఓపెన్ చేసేస్తారు. అప్పటికప్పుడు దట్స్ ద బెస్ట్ థింగ్ అబౌట్ హిమ్ ఈస్ ప్రొకాస్టినేషన్ ఉండదు. పంపిస్తాను, రేపు పంపిస్తాను, అది ఉండదు. పైగా ఏంటంటే వెరీ సెన్సిబుల్ అండ్ ప్రాక్టికల్ థింకర్ ఆయన. సో ఇప్పుడు ఈ ఫిల్మ్ లో నాకు ఆకతాయి, హంతుము, ఆకతాయి తర్వాత పురుషోత్తముడికి చాలా పెద్ద వాళ్ళు రైటర్స్ దగ్గర నుంచి పెద్ద డైరెక్టర్స్ దగ్గర నుంచి అందరూ నన్ను చాలా మెచ్యూర్డ్ కథ తయారు చేశారు. ఒక పెద్ద హీరోలు చేయాల్సిన కథ తయారు చేశారు. మాటలు చాలా బాగున్నాయి. అంటే ఇది ఒక మనిషి వల్ల ఈజీగా కాదండి. దెర్ మస్ట్ బి ఎ టీమ్. మనకి ఇప్పుడు కైలాష్ అని మాతో పాటు ఇంకో మా టీమ్మేట్ రాలేదు, కానీ ఫస్ట్ నుంచి జర్నీ చేస్తున్న రాజా సతీష్ ఎలా ఉంటుందంటే మేము డిస్కస్ చేసుకోవటం చాలా రేషనల్ గా, ఇది ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని మాట్లాడుకున్న తర్వాత ఒక పాయింట్ డిస్కస్ చేసామంటే ఆయనకి ఈయనకి ఎలా మైండ్ ఎలా వర్క్ చేస్తుందంటే ఏదైనా ఒక పాయింట్ చెప్తే వరల్డ్ ఫిల్మ్ లో అది ఎక్కడుందో అనేది తక్కువ పిక్ చేసేస్తాడు ఆయన. వరల్డ్ ఫిల్మ్, నాట్ ఈవెన్ ఇండియన్ ఫిల్మ్స్, తెలుగు ఫిల్మ్స్
ఇదేదో తెలుగు సినిమాలో వచ్చిందే అనేది ఉండదు. ఇండియన్ ఫిల్మ్ వరల్డ్ ఫిల్మ్ నుంచి ఎక్కడ సరే ఈ పాయింట్ అక్కడ ఉంది, మనం టచ్ చేయదు, ఈ పాయింట్ ఎలా ఉంది, దీన్ని మనం ఇలా చేద్దాం. సో అది నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యేది. అంటే పురుషోత్తముడికి మీరు ఇప్పుడు క్వశ్చన్ అడగొచ్చినాను, మరి పురుషోత్తముడికి చాలా సినిమాలు పోలికలు ఉన్నాయి కదా. అవును, అది మీకు ఆ థాట్ రాలేదా? మరి చిన్న డైలాగ్ అయితే ఇట్లా చెప్పేస్తున్నారు. అంటే ఎలా ఉంటుందంటే డైరెక్టర్స్ చాయిస్ తీసుకున్న తర్వాత వాళ్ళు దే కాంట్ ఎనీవే. అయితే ఈ కథ తీసుకోవడానికి కారణం మా ప్రొడ్యూసర్స్ అండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి 4 కథలు చెప్తే ఒక వాల్యూస్ తో కూడిన కథ కావాలి. సో ఆ కథలో అలాంటి నేనేదో ఒక రామాయణం లాంటిదో ఏదో ఒక ఆర్ట్ ఫిల్మ్ చెప్పాను అనుకోండి, ఇంకా నా విలువ ఏముంటుంది అంటే ఆ సినిమా కమర్షియల్ గా ముందుకు వెళ్ళదని నాకు తెలుసు. సో ఆ ప్రొడ్యూసర్స్ తగ్గట్టుగా ఒక విలువలతో కూడిన కథలో ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ని సెటప్ చేసుకుంటా ఒక కొత్త పాయింట్ తీసుకొని ముందుకు వెళదామని తయారు చేసుకున్న కథని సీన్స్ వరంగా ఏ సీన్ తర్వాత ఏ సీన్ వాళ్ళు ఇప్పుడు చాలా మంది చూసిందంటే అక్కడ బోర్ కొట్టలేదండి మాకు అంటున్నారు. చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు చెప్పారు థియేటర్ సినిమా మొత్తం మీద ఒక్కళ్ళు కూడా లేచి వెళ్ళలేదండి అంటారు. అదంతా కారణం స్క్రీన్ ప్లే. అంటే ఏ సీన్ తర్వాత ఏ రావాలి, పాట ఎక్కడ రావాలి, ఫైట్ ఎక్కడ రావాలి, ఎంతసేపు ఉండాలి, ఇదంతా మేము డిస్కస్ చేసుకుంటామండి. హీ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఇన్ దట్ యాక్చువల్లీ. సో కాబట్టి ఒక కథను తీసుకున్న తర్వాత దాన్ని బెస్ట్ గా చేసుకోగలుగుతాము, అది వర్కౌట్ చేసాం, అది జరిగింది. మిగతా మా దగ్గర వేరే కథలు ఉన్నాయి మేము కలిసి చేసినవి. అవైతే ఇంకా మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి, మీరు ఎప్పుడు చూడని కథలు రాబోతా ఉన్నాయి. ఇందాక ఆయన చెప్పినాక ఒక చిన్న అది యాడ్ చేయాలంటే పురుషోత్తముడు తీసుకుంటే బేసికలీ 3 పార్ట్స్ అండి, 3 పెద్ద ఘట్టాలు అనుకోండి. ఒకటి ఆయన అన్నట్టు బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్, ఒక సీఓ కావాల్సిన వ్యక్తి వెళ్ళి జీవితం అంటే ఏంటో తెలుసుకొని మళ్ళీ వచ్చి సీఓ చేతి తీసుకోవడం, ప్లస్ హీ అబ్జర్వ్డ్ అది పూల రైతుల గురించి వాళ్ళ గురించి, అది ప్లాట్ పాయింట్ కింద యాడ్ చేశారు. దానికి బ్యాక్గ్రౌండ్ లో మీకు రామాయణం అంతా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక హీరో జర్నీ అన్నది ఒక రాముడి జర్నీ అలాగ తీసుకెళ్లారు అనమాట. ఇది సినిమాకు ఒక పెద్ద అసెట్ అండి, ఒక నావెల్టీ అని చెప్పుకోవాలి. సో అలాగే చూస్తే అది ఒక చాలా ఎలిమెంట్స్ ఇంటిగ్రేషన్. అది అలాగే పురుషోత్తముడు ఒక అద్భుతమైన కావ్యంలాగా బయటకు వచ్చింది. సో మూవీలో అంటే కొన్ని డైలాగ్స్, కొన్ని మాటలు అయితే ఇట్లా కనెక్ట్ అయిపోయినాయి, కొన్ని గూస్ బంప్స్ వచ్చినాయి. అంత ముందుకు ఎట్లా తీసుకెళ్ళగలిగారు మీరు? అంటే చాలా పరిణితి చెందిన వాళ్ళే రాయగలరు ఇదైతే. సో అంత బాగా రాశారు. అంటే రామ్ గారికి మొదటి నుంచి ఆయన చెప్పినట్టు ఎంఏ తెలుగు లిటరేచర్, ఆయన భాష మీద చాలా పట్టుంది అతనికి. భాష మీదని, మైథాలజీ మీద కానీ, ఫోక్లోర్ మీద చాలా పట్టుంది. ఒక సీన్ ఏదైనా కన్సెప్చువలైజ్ చేస్తే అతను దీన్ని ఎలాగా జనాల్లోకి తీసుకెళ్ళాలి, దీన్ని ఎలా కన్వే చేయాలి, ఒక హార్ట్ హీటింగ్ మెసేజ్ ఇవ్వాలి, కానీ అంత ఒక మెసేజ్ ఇస్తున్నట్టు కాకుండా ఒక షుగర్ కోట్ చేసి ఒక కమర్షియల్ పంతాలు ఎలా తీసుకెళ్ళాలి, దానికి చాలా మా స్క్రిప్ట్ వర్క్ లో డిస్కషన్ జరుగుతుంటది. దీన్ని ఎలా తీసుకెళ్దాం, ఈ సీన్ ఎలా ముందు తీసుకెళ్దాం, ఇది మది బోర్ కొట్టకూడదు, మది మెసేజ్ ఓరియంటెడ్ కాకూడదు, బట్ ఇట్ షుడ్ హ్యావ్ కమర్షియల్ వాల్యూస్, అందరికీ చాలా కన్వే అవ్వాలి. సో ఆ ప్రక్రియలో ఈ మల్టిపుల్ థాట్స్ వస్తాయండి. ఇలాగా మైథాలజీని ఇంటిగ్రేట్ చేయడం అని, కొన్ని కామెడీలో కొన్ని సెటైరికల్ గా ముందుకెళ్ళగా తీసుకెళ్ళడం అని, ప్లస్ ఆయన ఇంటిగ్రేషన్ అది ఆ పూల రైతులు అది చాలా బెస్ట్ పార్ట్ అనమాట. దట్స్ ద మాస్టర్ స్ట్రోక్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట. చాలా మందిని మీరు అన్నట్టు ఇందాక వాళ్ళు అన్నట్టు కంటతడి పెట్టించింది కొన్ని సీన్లు. ఎలాగ ఎమోషనల్ గా తీసుకెళ్ళాలి ముందుకి అన్నదంతా అతని కాన్సెప్చువలైజేషన్. దాన్ని మేము ఒక క్యాటలిస్ట్ లాగా ముందుకు తీసుకెళ్ళాం. ఇద్దరు కలిసి ఎంఏ తెలుగు లిటరేచర్ ఇద్దరు కలిసి చేసామండి. ఇద్దరు పొలిటిక్స్ నుంచి మేము ఫస్ట్ నుంచి కూడా కలిసి ట్రావెల్ చేస్తాం. దాదాపుగా ఆల్మోస్ట్ 10 years నుంచి ఇద్దరు మాస్టర్స్ చేసేవాళ్ళం. ఏదైనా సినిమాకి మధ్యలో చాలా గ్యాప్ వచ్చినప్పుడు కూడా కలిసి చాలా ప్రాజెక్ట్స్ కలిసి తయారు చేసాం. అంటే మా రిలేషన్ ఈజ్ జస్ట్ లైక్ మోర్ దన్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ అండి. వీఆర్ జస్ట్ లైక్ బ్రదర్హుడ్, ఒక మంచి ఫ్రెండ్షిప్. అంటే నాకు ఎవరితో మంచిగా ఉండగలుగుతా అంటే ఆ ఫ్రెండ్షిప్, ఆ జోన్ని నేను ఎక్కువ ప్రాపర్గా ఎంజాయ్ చేయగలుగుతాను, మంచి క్వాలిటీ తెచ్చుకోగలుగుతాను. ఎవరో ఒక డబ్బులు తీసుకుని 500కి వచ్చి పని చేస్తానంటే ఎందుకో వాళ్ళతో నేను అంటే డబ్బులు తీసుకోవడం తప్పనే ఉద్దేశం కాదు. అప్పటికప్పుడు వచ్చి ఒక చిన్న దాంట్లో ఇరుక్కుంటే నేను మోస్ట్లీ కొంచెం ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతానేమో. కానీ సో ఏదైతే సినిమాకి కావాల్సిన స్ట్రాంగ్ పార్ట్ కథ, అది లేకపోతే పైన ఎన్నున్నా కూడా ఏముండదు. సో దాన్ని సెన్సిబుల్గా ఆలోచించి మనకి కరెక్ట్గా డైరెక్టర్కి కరెక్ట్ ఇన్పుట్స్ ఇవ్వగలగాలి, కరెక్ట్గా ఒపీనియన్ ఇవ్వగలగాలి. సో అది దానికి మంచి టీం ఉండాలి. అక్కడ ఏంటంటే అరే మనోడనే ఉండకూడదు, అలా అని చెప్పి నెగిటివ్ కూడా ఉండకూడదు. న్యాచురల్గా చాలా సిన్సియర్గా ఉండాలి థాట్ ప్రాసెస్ అనేది. సో వీళ్ళ దగ్గర ఏంటంటే అది చాలా సిన్సియర్గా ఉంటుంది. బాగోపోతే మీ స్థాయికి ఇది కరెక్ట్ కాదు, మీ స్థాయికి ఇది చాలా ఎక్కువ, ఈ రెండు నాకు చెప్పగలిగిన ఒక స్నేహితులు అని చెప్పొచ్చు. సో ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ ద బెస్ట్ జడ్జెస్. ఐ బిలీవ్ ఇన్ దట్. అయితే ఈ జనరల్గా మనం మూవీస్ చూస్తే కల్కి అంటే ప్రభాసే అంటారు,
లేదు అంటే బాహుబలి అంటే రాజమౌళి ఇట్లనే అంటారు కదా. సో మీ మూవీలో ఏంటంటే సో డైరెక్టర్ నేమ్ తీయాలి, ఫస్ట్ తీయాలంటే రైటర్ నేమే తీయాలి, అంత బాగుంది అసలు. సో ఒక మూవీ అనగానే వాళ్ళే గుర్తొస్తారు, ఇందులో మాత్రం డైలాగ్స్ డైరెక్షనే అనమాట. థ్యాంక్ యూ అండి. అది అది ఒక రకంగా చెప్పాలంటే ఒక బరువును పెంచినట్టే, బాధ్యతను పెంచినట్టే. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమాలకి చాలా మంది మాకు వస్తుంది ఏంటంటే చాలా మంచి డైలాగ్స్, మీకు అవార్డు వస్తుంది ఇక్కడ మాటలకి. ఎందుకంటే ఇది రీసెంట్గా చూసిన సినిమా అన్నింటిలో కన్నా మీ మాటలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటే అది ఒక రకమైన ఆనందం కలిగిస్తుంది, కానీ ఒక రకమైన హెచ్చరిక అది మాకు. సో బీ కేర్ఫుల్ ఫర్ ద నెక్స్ట్ ఫిల్మ్. మీరు ఇది చేసి మళ్ళీ మన కిందకి వెళ్ళకూడదు, నెక్స్ట్ లెవెల్ని లేదా ఆ లెవెల్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నేను ఇందాక మీరు చెప్తున్నట్టుగా నాకు 100 పనులు 100 సెట్ చేసుకున్నా కూడా ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అలా ఉంటుంది, ఓన్లీ దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, పక్కకి వెళ్ళరు. సో అది మనకి ప్లస్ అయ్యే అవకాశాలు భవిష్యత్తులో చాలా ఉంటాయి. సో ఈ మూవీతో ఇద్దరు కలిసి ఎక్స్పెక్టేషన్స్ ఇలా పెంచేసారు, ఎక్స్పెక్ట్ చేశారు. 100% చేస్తారు. పొరపాటున మాకైనా మంచి ఇది మీరు చెప్పినట్టుగా మనం అనుకుంటే అవార్డు వచ్చింది అనుకోండి, నెక్స్ట్ వచ్చామే ఇంకా చాలా జాగ్రత్తగా దాని మీద ఎక్కువ వర్క్ చేయాలి. నెక్స్ట్ మూవీకి ఆల్రెడీ చాలా బాగా రైస్ చేసి పెట్టేశారు, చాలా పెద్ద సినిమా, పెద్ద లెవెల్లో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అని. ఇంకా మాకు స్టార్ట్ అవుతుంది ఇంకా. మీరు కోర్స్ చేశారు ఓకే, బట్ దీనికి చాలా రీసెర్చ్ చేయాలి, సర్చ్ చేయాలి. అంటే మీరు ప్రతి మూవీ చిన్న డైలాగ్ చెప్పినా ఇది ఇందులో ఉంది అన్నారు కదా, అంటే ఎన్ని మూవీస్ చూసారు? అట్లా మూవీస్ చాలా చూసానండి నేను. ఫిల్మ్ బుక్స్ చదువుతారా ఓన్లీ మూవీస్ నుంచి? బుక్స్, మూవీస్ అండి. నేను ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణేలో ఫిల్మ్ అప్రిసియేషన్ వర్క్ షాప్ చేశాను లాంగ్ బ్యాక్. తర్వాత మల్టిపుల్ కోర్సెస్ చేశాను, క్యారెక్టర్ క్రియేషన్ మీద, స్క్రీన్ రైటింగ్ మీద, ప్లస్ రాంబా దగ్గర చాలా నేర్చుకున్నాను. ఇందాక మీరు అన్నట్టు హీ వాజ్ ట్రైన్డ్ ఇన్ యూకే అండ్ ఐర్లాండ్ స్క్రీన్ ప్లే మీద, డైరెక్షన్ మీద. సో ఇంతమంది చాలా మంది వ్యక్తుల పరిచయాలు, వాళ్ళ నుంచి నేర్చుకున్నది, పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, అది చూసి గుర్తుపెట్టుకోవడం, కొంచెం ఆ షార్ప్ మైండ్ ఉండడం వల్ల ఒక అనలిటికల్ అప్రోచ్ మేము యూస్ చేస్తాం అనమాట ఫిల్మ్ మేకింగ్లో. జస్ట్ ఒక సింపుల్గా ఇలాగా కట్టే కొట్టే తెచ్చే అనకుండా ఒక అనలిటికల్ వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది మాది. స్క్రీన్ ప్లేలో కానీ, ఆయన అన్నట్టు ఇందాక షార్ట్ మేకింగ్లో కానీ, కన్సెప్చువలైజేషన్లో కానీ. సో అనలిటికల్ వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది కాబట్టి అవుట్పుట్ అంత బాగా రావడానికి మంచి స్కోప్ ఉంటుంది అనమాట. అదే ఇప్పుడు మన చిన్నప్పుడు చెప్తారు కదా, ఇంగ్లీష్ బాగా మాట్లాడాను, ఫస్ట్ ఇంగ్లీష్ బాగా చూడాలి, వార్తలు చూడాలి, సినిమాలు చూడాలి, చదువుకోవాలని చెప్పి. సో యూ హ్యావ్ టు కన్జ్యూమ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు ప్రొడ్యూస్ a little of information. Alaga we watch a lot of films, read a lot of books, so that we can present in a wonderful way.